ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? విలువైన నీ జీవితాన్ని దేవుని చేతిలో ఉంచావా? విలువైన నీ జీవితాన్ని సాతాను చేతిలో పెట్టావా? విలువైన నీ జీవితం దేవుని చేతిలో ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరం. విలువైన నీ జీవితం సాతాను చేతిలో పెడితే ఆ జీవితానికి ఒక విలువ లేకుండా చేస్తాడు, పాపముతో నింపేస్తాడు. ఒక స్త్రీ తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి ఏ విధముగా విలువైనదిగా మారిందో విందామా? ఎరికో పట్టణంలో రాహాబు అనే స్త్రీ ఉండేది. ఆ స్త్రీ ఎంతో పాపాత్మురాలు. ఆ స్త్రీ తన వృత్తిరీత్యా వేశ్య. కష్టంతో పనిచేసి డబ్బు సంపాదించడం కాకుండా సుఖానికి అలవాటయి అనేక మందిని పాపములో ముంచివేస్తూ తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ శాంతి, సమాధానం, నెమ్మది ఇవి ఏమీ తన హృదయంలో లేకుండా జీవిస్తా వచ్చింది. పై రూపానికి సౌందర్యవతి అయినా తన అంతరంగంలో ఎంతో బాధ, వేదన. తను ఒక అన్యురాలు. యెహోషువ ఎరికో పట్టణం ఎలా ఉంటుందో చూడ్డానికి ఇద్దరు కావలి వాళ్ళని పంపిస్తాడు. ఇద్దరు వ్యక్తులను పంపించినప్పుడు వారు ఆ ఎరికో పట్టణానికి చేరుకోవాలంటే ఏ విధమైన స్థలం లేదు. అయితే రాహాబు ఇంటిలోకి వారు వెళ్తారు. రాహాబు ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆ విషయము ఎరికో పట్టణం రాజుకి తెలుస్తుంది. ఎరికో రాజుకి తెలిసినప్పుడు ఆయన సైనికులను పంపిస్తాడు. వేగుల వారు వచ్చారంట, వారు ఒకవేళ వస్తే మాకు అప్పగించు అని అంటారు. అప్పుడు రాహాబు, వారు వెనక ద్వారం నుండి వారు వెళ్ళిపోయారు, మీరు ఇప్పుడే పరిగెత్తితే వాళ్ళు దొరుకుతారు, దయచేసి త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి అని చెప్పి అబద్ధము చెప్పి ఆ సైనికులను పంపించేస్తుంది. తను యెహోషువ పంపిన ఆ ఇద్దరు వ్యక్తులను దాచిపెడుతుంది. సైనికులు వెళ్ళిపోయిన తర్వాత తన తలుపులు వేసి ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరకు వచ్చి, మీరు జీవం గల దేవుడైన యెహోవా ఒక్క ప్రజలు, ఆయన చేసిన కార్యములు మేము విని ఉన్నాము. ఎర్ర సముద్రమే కాని ఇశ్రాయేళ్లను ఐగుప్తు దేశం నుంచి విడిపించుట, అనేకమైన అద్భుతములు చేయటం మేము విన్నాము. ఆయన మహా గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి గురించిన రక్షణ నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను అని ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర రాహాబు మాట్లాడుతుంది. ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి రాహాబు దేవుని గురించి మరింత సమాచారం తెలుసుకొని పశ్చాత్తాపం, మారు మనసు చెందుతుంది. ఆ వేగుల వారిని దాచిపెట్టిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత వారు ఇంకా బయలుదేరిన సమయం వచ్చేటప్పుడు వారితో అంటుంది, అయ్యా, నేను మిమ్మల్ని రక్షించాను కదా, మీరు ఈ ఎరికో పట్టణానికి యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తారా అని అడుగుతుంది. అప్పుడు వారు చెప్తారు, నువ్వు నీ కిటికీలో నుంచి ఒక ఎర్రని దారం కిందకి వదులు, రేపు యుద్ధానికి మేము వచ్చినప్పుడు ఆ ఎర్రని దారం ఏదైతే ఉంటుందో ఆ గృహాన్ని మేము విడిచిపెడతాం. నువ్వు, నీ కుటుంబం ఎవరైతే ఈ గృహంలో ఉంటారో వారు రక్షింపబడతారు, మిగతా వారు నశించిపోతారని చెప్తారు. చెప్పి ఆ వేగుల వారు వెళ్ళిపోతారు. రాహాబు వారు చెప్పిన మాటను విని వారు ఎప్పుడు వస్తారో అని తను ఆ మాటను విడిచిపెట్టక వెంటనే చేయుటకు ఆశపడింది. యుద్ధం రానే వచ్చింది. ఇజ్రాయేలు ప్రజలు ఎరికో పట్టణం మీద వచ్చారు. అయితే వేగుల వారు చెప్పిన రీతిగా ఆ ఎర్రని దారం కట్టబడి ఉన్న ఆ గృహానికి ఎవ్వరూ కాని నశింపచేయుటకు రాలేదు. ఎందుకంటే ఆ రోజున యెహోషువ వారి సైన్యం
రాహాబు గురించి చర్చించుకున్నారు. ఆ గృహాన్ని రక్షింపబడిన గృహంగా కన్సిడర్ చేశారు. ఆ గృహంలో ఉన్నవారు తప్ప ఎరికో పట్టణం అంతా నశించిపోయింది. ఎరికో పట్టణం అంతా మరి మరణ హోమం అందుకుంది. వారంతా అక్కడ అగ్నితో కాల్చబడ్డారు. అక్కడున్న పశువులు, ఆస్తులు సమస్తం కాల్చబడింది. అయితే రాహాబు కుటుంబం రక్షింపబడింది. యుద్ధం అయిపోయిన తర్వాత రాహాబు బయటికి వచ్చి ఇజ్రాయేలుతో కలిసింది. అన్యురాలైన రాహాబు దేవుని ప్రజలైన ఇజ్రాయేలుతో కలిసిపోయింది. ఎందుకో తెలుసా? రాహాబు దేవుణ్ణి అంగీకరించింది. రక్షణను ఆలస్యం చేయలేదు, కానీ రక్షణను తను త్వరగా పట్టుకుంది, త్వరగా అంగీకరించింది. ఎప్పుడైతే ఆ బేగురవాళ్ళు ఆ ఎర్రని దారాన్ని తన కిటికీ గుండా వేయమని చెప్తే తన ఆలస్యం చేయకుండా ఏలాగూ ఆ తాడును వదిలిందో, రక్షణని కూడా అలాగే వెంటనే అంగీకరించింది. దేవుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఆయన గొప్ప దేవుడని, నిజమైన దేవుడని నమ్మింది. తన పాప జీవితాన్ని విడిచిపెట్టుటకు సిద్ధపడింది. విలువలేని ఆ ఎరికో ప్రాంతంలో ఉన్న రాహాబును విలువైన రాహాబుగా ఇశ్రాయేళ్ల మధ్యలోకి నడిపించాడు దేవుడు. పాపములో ఉన్న రాహాబును పరిశుద్ధ జనాంగమైన ఇజ్రాయేళ్ల మధ్యకి దేవుడు నడిపించాడు. నడిపించడమే కాదు గాని రాహాబు ఇజ్రాయేల్లో నివసిస్తూ సాల్మాను అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రాహాబు గర్భము నుంచి బోయాజు వచ్చాడు. బోయాజు జనాంగంలోనే దావీదు వచ్చాడు. దావీదు జనాంగంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. వేశ్య అయిన రాహాబును దేవుడు తన వంశావళిలో తన పేరును వ్రాయించాడు. ఎంత గొప్ప విషయం కదా ఇది! ఎంత ఆశ్చర్యం కదా ఇది! దేవుడు ఎంత ప్రేమామయుడు! ఎప్పుడైతే రక్షణ నీ యొద్దకు వస్తుందో, రక్షణ సువార్త నీ యొద్దకు వస్తుందో, నువ్వు దాన్ని త్వరగా అంగీకరించాలి. నేను రాహాబు అంత భయంకరమైన పాపరాల్ని కాదు, లేదా పాపాత్ముని కాదు అని అనుకుంటున్నావేమో. దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని స్వరాన్ని నువ్వు వినకుండా ఈ లోకానికి బానిసాయి, ఈ లోక పాపంలో నువ్వు మునిగిపోతే నీ జీవితం కూడా వేశ్యధారణగా మారిపోయింది. అవును, విలువలేని ఆ స్త్రీ జీవితాన్ని విలువైన జీవితంగా మార్చిన దేవుడు ఈ రోజు నీ జీవితాన్ని కూడా మార్చుటకు సిద్ధపడుతున్నాడు. అలా మార్చాలంటే మొదటిగా నీ హృదయంలోకి ఆయనని ఆహ్వానించాలి. నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానించి రక్షణ కార్యంని నీవు పొందుకోవాలి. నీ పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. యేసు ప్రభు వారు లేనప్పుడు ఎలాగ నీ జీవితం శాంతి, సమాధానం, ఆదరణ, నెమ్మది ఏది లేకుండా నీ జీవితం ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు నీ జీవితంలోకి వచ్చాక ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకాలాలు నీవే కాదు గాని నిన్ను బట్టి నీ కుటుంబం అంతా దేవుని బట్టి ఈ లోకంలో విలువైన వారిగా జీవిస్తారు. అటు జీవితాన్ని పొందుకోవడానికి ఆశపడదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మనైన తండ్రి, నీకే వందనాలయ్యా. రాహాబు వలె మేము కూడా వేశ్యదారులే జీవిస్తున్నాం. పైకి మేము సంతోషముగా, అందముగా బ్రతకొచ్చేమో, లోపల ఎంతో వేదన, పాపంతో నిండిన బ్రతుకులు, అబద్ధం, మోసం, ప్రతిదీ లోపల నిండి ఉండగా ఈరోజు మేము మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. రాహాబు వల్ల మేము కూడా మిమ్మల్ని మా జీవితంలో ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని ఆశీర్వాదంగా మార్చండి. విలువలేని మమ్మల్ని విలువైన వారిగా మార్చండి. పనికి రాని వారిగా ఉన్న మమ్మల్ని నీ కొరకు
వాడబడే వారిగా మమ్మల్ని చేయండి ప్రభువా. నీ జనాంగంలో మమ్మల్ని కూడా చేర్చుకోండి ప్రభువా. నీతో పాలి భాగస్తులుగా మేము ఉండుటకు మమ్మల్ని కూడా కరుణించండి. ఎవరు నశించుకోకుండా నీ బిడ్డల వల్లే నీ రాజ్యంలో చేరుటకు మాకు సహాయం దయచేయమని ఈ నా ప్రార్థన యేసుక్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.